ఓకే. పెద్దల అధ్యక్షులు జైతన్న చెల్ల గారికి, కమిటీ సభ్యులకు, నాతో పాటు ఉన్నటువంటి ఇక్కడ వచ్చినటువంటి మా పెద్దలకు, తెలుగు రాష్ట్రాల ప్రముఖులకు అందరికి పేరు పేరు నమస్కారం. హరీష్ రావు గారు, మేము ఇంకా చాలా మంది వచ్చేది ఉంటుంది. అనుకోకుండా మా నాయకుడు పెద్ద సుదర్శన్ రెడ్డి గారు చనిపోవడం వలన అక్కడ ఆగిపోయడం జరిగింది. మేము తప్పని పరిస్థితిలో మేము వెళ్ళలేక ఇక్కడ కలుసుకున్నాం. బాధతో ఈరోజు మేము అటెండ్ అవుతున్నా. మిమ్మల్ని అందరిని కలుసుకోవడం మాకు చాలా సంతోషంగా ఉంది. తెలుగు రాష్ట్రాల నుంచి ఎంతో కష్టపడి చదువుకొని అక్కడ అవకాశాలు దొరకక ఇంత దూరం వచ్చి కష్టపడి ఒక్కొక్క బెట్టెక్కి ఎంతో ఉన్నత స్థానాలకు ఎదిగి ఈరోజు ఈ దేశ అభివృద్ధిలో కూడా, దేశ జీడిపిలో కూడా మీ భాగస్వామ్యం ఉండడం, ఎంతో మందికి ఇక్కడ ఆశ్రయం కలిగించడం, ఇక్కడ ఉంటూ కూడా 2 రాష్ట్రాల్లో గ్రామాల్లో కావచ్చు, ఆ రాష్ట్ర అభివృద్ధిలో కావచ్చు, మీరు కూడా పాలు పంచుకోవడం, కష్టాల్లో సుఖాల్లో అన్నిట్లో మీరు పాలు పంచుకొని మీరు గర్వకారణం కావడం, రేపటి భవిష్యత్తులో యువతకు కూడా మీరు ఒక్కొక్కరి ఎదుగుదల ఒక ఇన్స్పిరేషన్. యువతకు మనం కూడా ఆ స్థాయికి వెళ్ళొచ్చు అని చెప్పి గర్వించే స్థాయికి ఎదగడం మాకు చాలా సంతోషంగా ఉంది. పోతే ఈ మధ్య కాలంలో ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం ఉద్యోగాలు యువక కొంతమందిని ఇబ్బంది పెట్టడం, వీసాలు క్యాన్సిల్ చేస్తాం అని వింటున్నప్పుడు మాకు బాధ అయ్యేది. ఈ దేశ అభివృద్ధిలో ఇంత భాగస్వామ్యం ఉన్నా, ఇంత కష్టపడి ఇంత చేసినా మా వాళ్ళకి ఇబ్బంది పెడుతున్నారు కదా అని చెప్పి, మొన్న ఈ మధ్యలో కొంతమంది ఫోన్ చేసి అన్న అవకాశాలు లేవని చెప్పినప్పుడు, ఈరోజు మా చెల్లెలు కొడుకు కూడా ఉన్నాడు. మా కష్టం ఉంది అన్నప్పుడు హైదరాబాద్ వచ్చేయండి రా బాబు, ఇది కూడా అమెరికాలో ఒక రాష్ట్రం మాదిరిగా హైదరాబాద్ ఎదిగింది. హైదరాబాద్ చూస్తే అమెరికాలో చూసినట్లుంది. మేము వచ్చినప్పుడు కూడా చూస్తుంటే అమెరికాలో ఎట్లుందో హైదరాబాద్ కూడా అంతకన్నా మంచిగా అనిపించింది మాకు. వస్తేప్పుడు మా మహేష్ గారు ఒక ఇంటికి తీసుకెళ్ళిండు, ఒక మిత్రుడింటికి. 3.5 ఎకరాల ఇల్లు ఉంటుంది, పెద్దది. ఎంత ఇల్లు అంటే 20 కోట్లు అన్నాడు. మరి 20 కోట్లు, 3.5 ఎకరాలు గోల్ఫ్ కోర్ట్ పక్కల 3.5 ఎకరాలకు 20 కోట్లు అంటే హైదరాబాద్లో కూడా, హైదరాబాద్ HCA హైదరాబాద్ గల్ఫ్ క్లబ్ పక్కన కూడా మొన్న యాక్షన్ అయితే 250 కోట్లకి ఎకరం పోయింది. అంటే 40 ఎకరాలు ఈడ అమ్మితే ఆడ 1 ఎకరం వస్తుంది. అంటే ఏ స్థాయికి ఎదిగిందో హైదరాబాద్ కూడా ఒకసారి గుర్తుపెట్టుకోండి. కనుక మీరు ఏం భయపడాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా మీరు ఎప్పుడు వచ్చినా హైదరాబాద్ మిమ్మల్ని కడుపులో పెట్టుకొని కాపాడుకుంటుంది. ఖచ్చితంగా మీరు ఎదిగిన వాళ్ళు కొంతనన్నా అక్కడ పెట్టుబడులు పెట్టి దేశ అభివృద్ధిలో, తెలంగాణ అభివృద్ధిలో మీరు కూడా పాలు పంచుకోవాలని చెప్పి మనసారా కోరుకుంటూ, మరి మీ అందరికీ ఎంతో కష్టపడి మమ్మల్ని ఆహ్వానించి ఇంత గొప్ప కార్యక్రమం నిర్వహించినందుకు పేరున మీ మనస్ఫూర్తిగా అభినందిస్తూ, జై తెలంగాణ, జై ఆంధ్రప్రదేశ్. లక్ష్మారెడ్డి గారు, మాజీ మంత్రి తెలంగాణ, ఒక 2 నిమిషాలు మాట్లాడాలని కోరుతా ఉన్నా. తప్పకుండా 2 నిమిషాలు మాట్లాడతా. అసలే మాట్లాడకుండా ఉందాం అనుకున్నా కానీ ఎట్లుంటుందంటే